బలంగా ఎత్తున్నారు. ఏం చెప్తున్నాయా ఇప్పుడు మోడీ జనగల్లో కులగన పెడతా అంటున్నాడు. ఆనాడు యూపీఎఫ్లో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ, ఈనాడు సోయున్న రేవంత్ రెడ్డి గారు నేను కులగన చేసిన గొప్ప అని చెప్పుకుంటున్నాడు. ఆనాడు 2011లో కులగన చేసి ఎందుకు బయట పెట్టలే అంటున్నా. ఎందుకు బయట పెట్టలే విషయం గుర్తుంచుకోవాలి. మా లెక్కలు చెప్పకుండా తుంగలో తొక్కేసి కోల్డ్ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి నాయకత్వం మీ కాంగ్రెస్ పార్టీ కాదా అంటున్నా. మేము కాంగ్రెస్ పార్టీ మీద కూడా నమ్మే అవకాశం లేదు. కేవలం కూడా ఇతర పార్టీలని తప్పుదో పట్టించి బీసీల పట్ల మేము న్యాయం చేస్తాం అనేటువంటి ప్రతిపాదనలో రాజకీయం చేయడం కోసమే మీరు మాట్లాడుతున్నా అనిపిస్తుంది. రాజకీయంగా నిజంగా మీకు శక్తి ఉంటే, నిజాయితీ ఉంటే, మీ బిల్లు ఆమోదం అయితే బిల్లు ఆమోదంగా చట్టంలో రిజర్వేషన్ చేసి 42% ఎలక్షన్లకు పోవాలి. ఇదే బీసీలో యూపీఎఫ్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా జీవో తెస్తావా, లేదంటే నీ తెచ్చినటువంటి బిల్లు ఆధారంగా పోతావా? ఇమ్మడే ఎలక్షన్ పోకుండా ఏదో మాయ మాటలు చెప్పి మేము 70% అంటే మేము సీట్లు ఇస్తామంటున్నావు. సీట్లు మాకు అనామతద్దు. మా చాకలన్న పోటీ చేస్తాడు, ఆయన మీద రెడ్డి ఆయన పోటీ చేస్తాడు, లేకపోతే ఇంకో ఆయన పోటీ చేస్తాడు. ఈయన కాడ 5 లక్షలు ఉంటాయి, ఆయన కాడ 5 కోట్లు ఉంటాయి. ఈయన ఓడిపోతాడు, ఆయన గెలుస్తాడు. ఎవరికి పోటీ పెడుతున్నావు? బహదూర్పూర్లో టికెట్ ఇచ్చినావు, పద్మశాలికి ఇచ్చినావు, గోషాంబల టికెట్ ఇచ్చినావు, సాలానికి ఇచ్చినావు. అంటే నువ్వు ఇచ్చే సీట్లు ఓడిపోవడానికి ఇస్తున్నావా, లేదా బీసీలు గెలవడం కోసం ఇస్తున్నావా? బీసీలు గెలవాలంటే చట్టబద్ధంగా మెదక్ మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ బీసీ రావాలి. ఒక సాకలైన పోటీ చేస్తాడు, ఒక సాలైన పోటీ చేస్తాడు, ఒక ముద్రాజు పోటీ చేస్తాడు, ఒక కటికాయన పోటీ చేస్తాడు, ఒక రెడ్డి. అంటే ఈ రకంగా పోటీ చేస్తే మనం కొట్లాడుకుంటాం, సామాన్యులను కొట్లాడుకుంటాం. ఎవరు గెలిచినా నా ఇంటోడు గెలుస్తాడు అనుకుంటాం. నా ఇంట్లో ఏమంటారుగా మట్టిలో పోయిన ఇంటోడు కావాలంటాడు. మన బాగా తెలిసినాడు బహుజనుడు కాబట్టి, బీసీ కాబట్టి ఈ బీసీలకు నాయకత్వం కావాలని కోరుకుంటాం. ఇలాంటి విషయాలు కూడా మరి ఆదమరిచి పనిచేయడం కూడా మరి చాలా కోరుకోం. మరి పప్పం గడుపుకోవడం కోసం రైతు బంధులు వస్తున్నాయి, రాజకీయం కోసం మనల్ని కర్రు కాల్చివేసి పెడతారు. ఖచ్చితంగా రాబోయే స్థానిక సమస్యల్లో చట్టబద్ధం వచ్చే వరకు కూడా కొట్లాడదాం. అదే పంచాయతీ బోర్డుకు చట్టబద్ధం తేకపోతే కాంగ్రెస్ నాయకులను కొట్టాల్సిన విషయాన్ని కూడా బీసీలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అయితే మరి బీసీ సప్లాను సర్వమంగళం బాయిండు. అదేవిధంగా రేవంత్ పాలన ఓసులకేమో పదవులు ఇస్తున్నావు, వాళ్ళని గట్టిగా ఒడ్డు చేస్తున్నావు. నీ చుట్టూ మొత్తం కూడా రెడ్లను పెట్టుకున్నావు. ఓసీలకేమో ఒడ్డు, బీసీలకేమో తెడ్డు చూపిస్తున్నావు. ఎందుకంటే బహుజనులం అందరం కూడా నీ చుట్టూ ఉండి మేము పాలించలేమా? మాకు ఆ శక్తి లేదా? మేము పిఆర్ఓలు ఓఎస్లు మేము చేయలేమా? ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మాయ మాటలకు మేము మోసపోయే విధంగా కాదు. ఈ రోజు చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు అక్కడ ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ చెప్తున్న మాటల్ని మరి నువ్వు పాటిస్తున్నావా, లేకపోతే తుంగలో తొక్కుతున్నావా? నిజంగా కూడా రాహుల్ గాంధీ మరి ఇది మోసం చేయడానికి చెప్తున్నాడా? ఎందుకంటే నిజంగా ఆయన చెప్తున్నామో ఆయన చెప్పినప్పుడు చేయకపోతే మాత్రం చరిత్రలో హీరోగా మిగులుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. రేవంత్ రెడ్డి గారు బహుజనుల నాయకత్వాన్ని గౌరవించే నాయకుడు అయితే ఏదో ఒక మంత్రి ఇచ్చి 2 మంత్రులు చేదులుపుట కాదు. కార్పొరేషన్లో వందలాది కార్పొరేషన్లు కింద పెట్టుకున్నావు. ఒక్కడంటే ఒక కార్పొరేషన్ అనౌన్స్ చేయట్లేదు. నీ దగ్గర పార్టీలో పనిచేసేటువంటి సామాన్య కులాలకు, సామాజిక వెనుకబడే కులాలకు కూడా రాజాధికారం కోసం కూడా అలాంటి పదవులు ఇవ్వకపోగా సంవత్సరం కాలం అయిపోయినా కూడా ఎందుకు పదవులు ఆపుకుంటున్నావు అంటున్నా. ఎందుకోసం ఆపుకుంటున్నావు అంటే ఒక బడుగు బైన వర్గాడు ఒక చాకలాయన తెల్లంగా వేసుకుంటే ఓర్వాను, ఒక మంగళాయన కారు వేసుకొని కార్పొరేషన్ చైర్మన్ ఓర్వాను, ఒక కుమ్మరాయన మరి చైర్మన్ పోస్ట్ తీసుకొని నీ కళ్ళ ముందు ఓర్వాను. ఎందుకు చైర్మన్ పోస్టులు ఇవ్వట్లేదు? ఎందుకు కార్పొరేషన్లు ఇంకా భర్తీ చేయట్లేదు? ఇవాళ సంవత్సరాల కాలం పాటు ఒక 3 మంత్రి పదవులు ఇచ్చి సామాజిక తెలంగాణ చేసినావు అంటున్నావు. ఏం చేసినావు? 100 చైర్మన్లు ఉన్నాయి. ఇప్పుడంటే ఈ రోజు ఇస్తేనే పదవులు వస్తాయి. అన్ని కులాలు కూడా బాగుపడతాయి కదా. అవకాశం చేయకుండా రాజకీయాలు చేయడమే మరి లక్ష్యంగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విషయాలను కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మరి ఏదైనప్పుడు కూడా మనందరం కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలనే తపంతో మరి ఆనాడు జనవరిలో అయితే సావిత్రిబాయి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుకు పూనుకొని మరి విగ్రహ ఏర్పాటులో మరి తెలంగాణ జాగృతి అధినేత శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవితమ్మ గారు నాయకత్వంలో అన్ని కులాలను గుర్తించకపోయి కూడా విగ్రహం పెట్టమన్నాం. ఇప్పుడు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా దున్నపోతు మీద వానవడట్టుగా ఒక్క రోజు కూడా విగ్రహం పెడతాను మాటలు చెప్పలే. కేవలం కూడా కొంతమంది మా నాయకులు ఉన్నారు, బీసీ నాయకులు, వాళ్ళ పప్పం గడుపుకోవడం కోసం
వాళ్ళ జోబులు నింపుకోవడం కోసమే కేవలం కూడా బీసీలని 70 సంవత్సరాలుగా అడుగుతున్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు బతకండి తమ్ముళ్ళు, మీరు బాగుపడాలి. బీసీ ఉద్యమంలో మీరు గొప్పవాళ్ళు, మీరు మాకంటా ముందున్నారు. కానీ బీసీల ఘోష, ఆత్మఘోష ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు రాదని విషయాన్ని గుర్తుంచుకోవాలి. వాళ్ళ పక్క నుండి ఉపదంపడం కాదు. మేమేమంటున్నావు, నువ్వు ఇస్తానది ఇవ్వు, ఇవ్వాల్సిన అవసరం అని చెప్పాలి. ఖచ్చితంగా ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, బీజేపీ నాయకులారా, మేము కర్రు కాల్చి వాతావరణం చెప్పేటువంటి విషయాన్ని కూడా మరి అయితే బీసీ కుల సంఘాల నాయకులు ఉన్నటువంటి చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. మరి మా ఆర్ కృష్ణ ఉన్నాడు. మా ఆర్ కృష్ణ కూడా వాస్తవాన్ని కూడా మరి ఎంతో మంది సామాజికంగా సోషల్ వెల్ఫేర్గా హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు కూడా సబ్బు బిల్ల చదువు ఇచ్చిండు. కానీ సబ్బు బిల్ల చదువు కాదు ఆర్ కృష్ణ, మాకు పాలించే శక్తి కావాలి, మేం పాలకులం కావాలని కోరుకుంటున్నాం ఆర్ కృష్ణ. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఢిల్లీ పోయి మాత్రం ధర్నా చేసినావు. ఆ ధర్నాలో కూడా ఏం మాట్లాడినావు, అవసరం వస్తే నేను ఏ పార్టీని వ్యతిరేకంగా పోరాడతా, సామాజికంగా వెనుకబడ్డ కులాల కోసం పోరాడుతున్నటువంటి మహానాయకుడిగా ఆర్ కృష్ణ అన్న గారి మీద నిజాయితీ మాకు ఖచ్చితంగా ఉన్నది. ఆ నిజాయితీని నిరూపించుకోవాలంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎలక్షన్లలో చట్టబద్ధత రిజర్వేషన్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా మరి ఏదేమైనప్పుడు కూడా పోరాటం ఆగవద్దని చెప్పేసి కూడా మరి గుర్తుంచుకుంటూ మరి ఇంకేదేమైనా మరి యునైటెడ్ పూలే ఫ్రంట్ రాబోయే రోజుల్లో కవితమ్మ ఆశయాల మేరకు, ఆలోచన మేరకు మరి రాష్ట్రాన్న మరి ఉన్నటువంటి జిల్లా భాగాల్లో కూడా మరి అన్నీ కూడా పనిచేస్తాం. పెద్ద ఎత్తున జిల్లాలో ఏదైతే మనం ఏమంటారు గజ్జె కట్టి, డోలు కట్టి, డిక్కి కట్టి, పాట పాడి తెలంగాణ సామ్రాజ్యాన్ని తయారు చేసుకున్నామో అదే సామ్రాజ్యాన్ని సామాజిక తెలంగాణగా సాధించబోతాం కవితమ్మ నాయకత్వం అని చెప్పి కూడా ఎందుకు చెప్తున్నంటే, కవితమ్మ గారు ఆ బిల్లు పట్ల ఆమె చేసిన కృషి చాలా గొప్పది. ఇవాళ చెప్తున్నా కొంతమంది నాయకులు ఇక్కడ బీసీ మీటింగ్ పెట్టగానే హాడంగా సంకలు గుద్దుకొని ప్రెస్ మీట్ అంటున్నాడు, మీరు పోవద్దాడికి, మీరు పోవద్దాడికి. మరి ఏమైనా ఎంఐఎం మీటింగా, ఇదేమన్నా పాకిస్తానా, ఏమైనా తప్పు మాట్లాడుతున్నావా? బీసీలకు న్యాయం కావాలంటుంది. కవితమ్మ బీసీకి వస్తే పోటీ చేస్తా, రిజర్వేషన్ వస్తుంది, కవితమ్మ పోటీ చేస్తా. కవితమ్మ నువ్వు మాట్లాడే నాయకురాలు ఎవరైతే అంది, నీకు రిజర్వేషన్ కావాలనుకుంటున్నప్పుడు నువ్వు లోపం ఎక్కడుంది? ఇస్తున్నప్పుడు తీసుకునే హక్కు నీకు భావించకపోతే ఆమె తను అది కాదు కదా, తను ఇది కాదు కదా అంటే నేనేమంటున్నా, నీకు నిజంగా లెక్కలంటే రాష్ట్ర వ్యాప్తంగా జనాభా లెక్కలు కూడా అవకతవకలు ఉన్నాయి. ఆ అవకతవకలను కూడా లెక్కల వారిగా ప్రజలందరికీ కూడా వివరించినటువంటి నాయకురాలు ఇక్కడ వివరించగానే ఆ టీవీలు పెట్టి చింపేస్తా, కాల్ చేస్తా, పొడి చేస్తా అని మాట్లాడారు. ఇలా సింపుల్ లేదు, కాల్సులు లేదు, పోర్సులు లేదు. మరి ఎటువైనా కాల్సులు పోర్సుడు ఏడువైనా అంటున్నా మనం ఆలోచించుకోవాలి. వాళ్ళు నిజంగా కూడా వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకుంటారా, నిజంగానే మనం చింపేసి మనం రాజ్యాధికారమే కూర్చోబెడతారా? కూర్చోబెట్టే లక్ష్యంగా ఉంటే ఖచ్చితంగా మేము చెప్తున్నాం, కవితమ్మ గారి ఆలోచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో మరి అట్టడుగు వర్గాలు, అణగారిన కులాలకు ఏదైతే ఆచార్య జయశంకర్ ఆశయాలలో భాగంగా జాగృతిగా ఏర్పడడం కూడా మాకు నమ్మకం ఉంది. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఉండాలని కూడా 60 సంవత్సరాలుగా పాలించిన నాయకు సోయి లేదు. కవితమ్మ మడుత పెట్టినావు, కవితమ్మ దీక్ష చేస పెట్టినావు. సామాజిక తెలంగాణ కవితమ్మకు లేదా? సామాజిక తెలంగాణలో బాగానే కదా కవితమ్మ అంబేద్కర్ విగ్రహం పెట్టమని చెప్పింది. విగ్రహం పెట్టింది కవితమ్మనే కదా. ఆ సోయని మర్చిపోతామని చెప్పి గుర్తుంచుకోవాలి. ఈనాడు కూడా రాష్ట్ర అసెంబ్లీలో కూడా పూల విగ్రహం ఏర్పాటు చేయాలంటుంది. పూల విగ్రహం ఏర్పాటు చేస్తే సామాజికంగా వెనుకబడ్డ కులాలు, అన్ని కులాలు కూడా నేను మాపో ఎప్పుడో ఒక రోజు అసెంబ్లీకి పోతా, అసెంబ్లీకి పోతే నేను కూడా అధ్యక్ష అంట, నా కులాలను నేను పాలిస్తా, నా వెనుకబడ్డ కులాలకు ఏం కావాలో తెలుసు కాబట్టి వాళ్ళ రాజ్యాధికారంగా అందిస్తా అనే ఆశయంతో ఉన్నటువంటి నాయకులను తయారేస్తా అని నేను కాకున్నా కానీ అంతిమంగా ఏదైతే కోవత్తి ఉంటుందంట, కోవత్తి ఏమంటుంది? వెలుతురిస్తప్పుడు వెలుగులో ఉంటాం, కానీ కరిగిపోతుంటుంది. కరిగిపోతున్న కోవత్తిలా కల్వకుంట్ల కవితమ్మ గారు తెలంగాణ సామాజికంగా వెనుకబడ్డ కులాలకు కూడా వెలుగునియాలనే ఆలోచనతో కూడా కవితమ్మ గారు పనిచేసే ఆలోచన రావడం కూడా మనందరం కూడా ఈ మెదక్ సీమలో మరి మెదక్ ఉద్యమాల కిరీట మన బాబు కేసీఆర్ కూడా మరి బాట ఇచ్చింది. కవితమ్మ గారు కూడా ఇంత పెద్ద ఎత్తున ఉద్యమానికి పూనుకోవడం కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఎవరెవరు వచ్చినా, నువ్వు పోకు బిడ్డ, పోతే సర్పంచ్ పోస్ట్ రాదు, పోతే ఎంపీటీసీ పోస్ట్ రాదు, నీకు పోతే జడ్పీటీసీ పోస్ట్ రాదు అని చెప్పారు. అయినా నా ఎంపీటీసీ పక్కన పెడతా, నా జడ్పీటీసీ పక్కన పెడతా, కవితమ్మ వస్తుందంట, తెలంగాణ ఉద్యమం చేస్తంట, అదేవిధంగా సామాజిక ఉద్యమం చేస్తంట, సామాజిక తెలంగాణ సాధిస్తంట, నేను నడుము కొడతా అన్నటువంటి పనిచేస్తున్న నాయకురాలుగా
ప్రతి ఒక్కరు కూడా రావడం కూడా చాలా చాలా ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ కూడా పూర్తి స్థాయి కూడా ప్రజల కోసం పనిచేస్తుంది. అదేవిధంగా బీజేపీ కూడా కులగణలో ఏదైతే జనగణ పెట్టింది, జనగణ పెట్టినటువంటి జనగణలో కులగణ కూడా చేరుస్తా అన్నది ఎప్పుడు చెప్పింది ఈ ఉద్యమాలు చేస్తే. కానీ దాని సారాంశంలో కూడా మరి ఊకదంపుడు ఉపాయం లేకనే తెలంగాణ రాష్ట్రంలో బిల్లు వస్తే కూడా మాకు బిల్లుకు అధికారంగా జీవో వేయట్లేదు, రిజర్వేషన్ చేయట్లేదు. నువ్వు లెక్కలు తెస్తే ఈ లెక్కలు తేవడం కోసం మళ్ళీ లెక్కలు తేలేటప్పుడు మాకు వచ్చేటప్పుడు. కాబట్టి మా బడుగైన వర్గాలు కూడా విద్యాపరంగా, రాజకీయంగా, ఉపాధి పరంగా వెనుకబడిన కులాలందరూ కూడా మరి అందరం కూడా మరి ఏమంటారుగా కోతల రాయుడు మాటలకు మరి మోసపోము. మరి చేతల రాయుడుగా చేతల కోసం పనిచేసే నాయకత్వంలో కవితమ్మ నాయకత్వంలో పనిచేస్తాం. బీసీల రాజాధికారం కోసం కూడా యునైటెడ్ పూలే ఫ్రంట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీసీల నాయకత్వాన్ని బలోపేతం చేస్తుంది. గ్రామ కమిటీలు వేస్తాం, మండల కమిటీలు వేస్తాం, జిల్లా కమిటీలు వేస్తాం, రాష్ట్ర స్థాయి కమిటీలు వేస్తాం. ఖచ్చితంగా బలోపేతంగా ఏదైతే బీజేపీకి ఆర్ఎస్ ఎట్లున్నదో కవితమ్మకు కూడా అదేవిధంగా కూడా యునైటెడ్ పూలే ఫ్రంట్ కూడా భరోసా ఇస్తుంది. బాసడగా ఉంటుంది, ఆసడగా ఉంటుంది అని చెప్పి కూడా విషయాన్ని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి నా అన్న తమ్ములు అక్కా చెల్లెళ్ళు కూడా పేరు పేరున నమస్సుమాన్ని తెలియజేస్తున్నా. జై తెలంగాణ.